నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 2, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:14. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల తదియ తిథి మార్చి 2 ఆదివారం తెల్లవారితే 3:18 అండి. మార్చి 2 ఆదివారం రాత్రి 12:52 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. అంటే పూర్తిగా ఆదివారం తదియ తిథి ఉంటుంది. తదుపరి పాల్గొన శుక్ల చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మార్చి 2 ఆదివారం మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి, ఆదివారం ఉదయం 6:39 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం శుభ మధ్యాహ్నం 12:38 వరకు. తదుపరి శుక్ల బ్రహ్మ. కరణం తైతల ఉదయం 10:37 వరకు. తదుపరి గర రాత్రి 9:04 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 11:32 అండి, రాత్రి 1:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:28 అండి, సాయంత్రం 5:15 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 అండి, సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటలండి, మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:27 అండి, సాయంత్రం 4:54 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:01 నుండి ఉదయం 5:49 వరకు. అమృత గడియలు ఉదయం 7:48 అండి, ఉదయం 9:17 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 అండి, మధ్యాహ్నం 12:51 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. శకుని భార్య పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా మీ ప్రశ్నల్ని అడగాలనుకుంటే అశ్వరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగితే వాటిని మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. తప్పకుండా యూట్యూబ్లో అది ప్రసారం చేయబడుతుంది. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీకృష్ణుడు భార్యల పేర్లు ఏమిటి? జవాబు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నగ్నజితి, లక్ష్మణ, కాళింది, భద్ర, మిత్రవింద అండి. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే దుర్గా గారు అయితే జవాబు చెప్పారండి కరెక్ట్గా ఈ ప్రశ్నకైతే. ఇంకా మరి చెప్పవచ్చు ఈ రోజుకి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు సరోజినీ నాయుడు గారి వర్ధంతి అండి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహం చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమరాయి వేయడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, బంగారం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు మంచిది.
కొత్త బిజినెస్లు ఏవైనా స్టార్ట్ చేయడానికి కూడా చాలా మంచిదండి. అదేవిధంగా ఇల్లు స్థలాలకైనా ఇల్లులకైనా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మంచిది. నూతన ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.